డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందా? కాంగ్రెస్ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి చేరికల పేరుతో హడావిడి చేస్తున్నారా? కేసీఆర్ ఈ మాటలకు మీ సమాధానం ఏంటి? నేనేమంటున్నా అంటే, నువ్వు దొంగతనం చేస్తావు కానీ పట్టుకోవద్దా నిన్ను? నేను దొంగతనం చేస్తా, నన్ను ఎట్లా పట్టుకుంటావు అన్నట్టున్నది ఇది. ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు వీళ్ళని చూస్తేనే నాకు ఒక ఓకారం వస్తున్నది. భార్యాభర్తల సంభాషణలో కూడా ఇరకడానిక ట్యాపింగ్ చేసేది. అసలు మీరు ఏం ప్రభుత్వం చేసిర్రా నాయన? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయినా, ఎథికల్ హ్యాకింగ్ అయినా అకార్డింగ్ టు ట్రాయ్ చట్టం ప్రకారం కానీ, లేకపోతే టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం కానీ, దేశ భద్రత, అంతర్గత రక్షణ, దేశ ద్రోహులకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు అది పర్మిషన్తో, సర్వీస్ ప్రొవైడర్ పర్మిషన్తో కూడా తీసుకొని చేయాల్సిన ఒక సామాజిక బాధ్యత. దాన్ని పనికిరానిగా వాళ్ళ కేసులో, వీళ్ళ కేసులో భార్యను భర్తను కూడా నమ్మే స్థితిలో లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు చెప్పు? ఏమొచ్చింది? ఇంటి చుట్టూ పెట్టేసి మొత్తం ఏ ఫోన్ ట్యాప్ 2000 ఏమంటారు, దాదాపు నేను అనుకుంటా 2-3 వేల పైచిలకు కాల్స్ ఏంది ట్యాప్ చేసినట్టు. దేని కొరకు చేసినట్టు ఇది? అంటే అధికారం వస్తుందని నీకుండే మూడోసారి అధికారం వస్తుందని అంటే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది? అట్లా 1000 మంది పైచిలకు ముఖ్యమైన నాయకులే కాంగ్రెస్ పార్టీ నాయకులను చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇలా నేను అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ అయినా లేకపోతే కాళేశ్వరం అయినా లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మేము 1 కోటి ఎకరాలకు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఇలా నేను అంటున్న భరోసా తీసుకోమనండి. కాళేశ్వరం నింపితే అది కూలితే బాధ్యత కేసీఆర్ వహిస్తాడా? ఏమవుతుందండి? అది అక్కడ కూరలేదా, ఇక్కడ కూరలేదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు ప్రజల పట్ల మీరు ప్రేమ లేకపోవచ్చు. ఇప్పుడు ఆడ 4 లక్షల ఎకరాల పైచిలకు ముంపు వచ్చింది. ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి కింది చెన్నూరు, ఏంది భూపాలపల్లి వరకు ఈ ప్రాజెక్టులు అయితే ఈ పిట్టగోడలు కట్టిన కాడ వాటితో వచ్చే లాభం లేక బ్యాక్ వాటర్తో 4 లక్షల ఎకరాల ముంపు, అసలు గ్రామాలు మునిగిపోయే పరిస్థితి వస్తే ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు మన ప్రెగ్నెన్సీ అమ్మల్ని తీసుకుపోవడానికి కూడా దారులు లేకపోతే రోడ్ల మీదనే ప్రసవించిన, లేకపోతే చనిపోయిన సంఘటనలు కూడా జరిగినాయి అక్కడ. కనీసం వాళ్ళకి ఆ పట్టింపు కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరం బాగు చేసుకుంటే పోద్ది కదా అంటే, బాగు చేసుకుంటూ పోయే ఈయనకున్న అయితే దయాకర్ గారు, ఇప్పుడు చూస్తే కేసీఆర్ నుంచి కాంగ్రెస్కి ఒక డిమాండ్ వచ్చింది. రైతులకు ఎకరాకి 25 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్. అప్పుడు కేసీఆర్ పంట నష్టపరిహారం 500 కోట్లు ఇచ్చానని చెబుతున్నారు. నిజంగా అప్పుడు ఇవ్వటం జరిగిందా? ఇప్పుడు ఇవ్వకపోతే మాత్రం రణరంగమే అంటున్నారు. మెడలు వంచుతానంటూ కూడా ఘాటు కామెంట్లు చేశారు. మీ కామెంట్ ఏంటి దీని మీద? ఆయన మెడలు ఉంచితే ఊరికేదో ఉన్నది, ఆయన మెడలే ప్రజలు ఉంచారు. కానీ భద్రాచలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎకరాకు 10,000 రూపాయలు ఏదో అని చెప్పి. ఒకసారి తీయమనండి, ఎంతమంది రైతులకు తెలంగాణలో ఇచ్చిండ్రో. పోనీ ఆయన పోయిన నల్గొండ జిల్లాను, ఆయన పోయిన వరంగల్ జిల్లాను ఒకసారి తీయమనండి. ఆయన 500 కోట్లు ఇస్తే 1000 కోట్లు ఇవ్వగలదు కాంగ్రెస్ పార్టీ. పంట నష్టం జరిగితే మీకంటే ఎక్కువ బాధపడేది ప్రభుత్వమే. ఎందుకంటే పంట ప్రభుత్వం యొక్క ఆస్తి. రైతు పండించిన పంట రైతు సంపదనే కాదు, అది రాష్ట్ర సంపదని కోరుకునే వాళ్ళం మేము. కాబట్టి రైతు సంపద నష్టపోతే పంట నష్టపరిహారం చెల్లించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇప్పుడు చెల్లించబోయేది కూడా కాంగ్రెస్ పార్టీ అవుతుంది. మీరు ప్రకటించి ఇంట వండుకునేది తెలియలేదా? ఇక్కడ వరద బాధితులకు హైదరాబాద్లో ఎంత నష్టపరిహారం చెల్లించి ఏం చేసిరో తెలియలేదా? 10,000 రూపాయలు అని చెప్పి. ఇది 25 రూపాయలు, 25,000 రూపాయలు ఇవ్వకపోతే ఎకరాకు రణరంగం అంటే, రణరంగం నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అసలు నీ దగ్గర రిపోర్ట్ ఉంటే నాకు మేము కూడా సర్వే చేస్తున్నాం కదా, ఏ ప్రాంతాల్లో ఎంత పంట నష్టం పోయిందనేది. కానీ రేపటి రోజున మీరు నిజంగా భవిష్యత్తు కోసం ఆలోచించి క్రాప్స్కు సంబంధించి స్టడీ రీసెర్చ్ చేసి ఉంటే ఇవాళ రైతులు మరింత ధనవంతులు అయ్యేది. ఇప్పుడు చేస్తాం వాటిని, అది ఇక్రిసాట్తో ఇతర వ్యవసాయ క్షేత్రాలతో, అది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్స్తో సహా అన్ని పంటలను క్రమంగా తెలంగాణ వేసే విధంగా రేపటి కార్యాచరణ ఉంటుంది. సమగ్రమైన వ్యవసాయ పాలసీని తయారు చేస్తాం. ఇప్పుడు అంతర పంటలతో పాటు, వ్యాపార పంటలతో పాటు, కేవలం నీటితో సంబంధం ఉండేవి కాకుండా డ్రిప్తో పాటు ఏ విధంగా ఆర్థికంగా రైతు బలపడే పంటలకు కూడా సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మీలాగా ఇక ప్రాజెక్టులు కట్టినాం, ఒరే వేసుకోండి, ఒరే వేసుకుంటే ఊరే అన్నాడు మళ్ళీ. మరి అప్పుడేడు పోయింది ఈయన దాని పేరు ఫామ్ హౌస్లో మాత్రం పండిన అంత పంటను ఈయనే కొనేసిండు. ఇతర రైతులు కొనలే, అప్పుడు చర్చ జరగలేదా?
ఒరేసుకుంటే ఉరి అని చెప్పలేదా? ఇలా ఒరేసుకుంటే వరి కాదు ఏది వేసినా మీకు వ్యవసాయ పరంగా లాభదాయకత లేకపోతే ప్రభుత్వం బాధ్యత తీసుకుంటది. మీరేమి డైవర్ట్ టాక్టిక్స్ కాదు ఇవి. మీరు చేసిన ఈ 3 నెలలనే మీరు చేసిన అక్రమాలను బయటకు తోవాల్సి వస్తున్నది. రైతులకు 6 గ్యారెంటీ ఇవ్వాల్సి వస్తున్నది. అట్ ద సేమ్ టైం ఎలక్షన్స్ ఫేస్ చేయాల్సి వస్తున్నది. సేమ్ టైం మాకు అంతర్గతంగా మీరు చేస్తున్న కుట్రల విషయం తెలిసి మిమ్మల్ని నిలువరించాల్సిన పరిస్థితి కూడా వస్తున్నది. ఇప్పుడు ఇలా మిమ్మల్ని నిర్వహించకపోతే ఏంది? ఒక్కొక్క ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఉంటుందా పోతుందా ప్రభుత్వం ఎక్కడ మీరుంటారో పోతారో మీకు తెలియదు, కానీ డెఫినెట్ గా డైవర్ట్ టాక్టిక్స్ అక్కర్లేదు. ప్రజల దగ్గర మేము సమాధాన పూర్వకంగానే ఉంటాం. వాళ్ళకి మేలు చేసే దగ్గర ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పుడు చర్చ తీస్తున్నాం కాబట్టి రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసు, వాటికి సంబంధించిన భరోసాకు సంబంధించిన వాటిని ఎట్లా చేయాలని తెలుసు. ఒకటేసారి రైతు రుణమాఫీ 2 లక్షలు ఎట్లా చేయాలనో కూడా నిన్న మొన్న రివ్యూస్లోనే జరిగింది. దానికి డేట్ కూడా వస్తుంది త్వరలోనే. మీ మాదిరిగా పైసలు లేకున్నా సరే రైతు బంద్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్ అయ్యే విధంగా హరీష్ రావు మాట్లాడినట్టు ఉండదు. డెఫినెట్గా ప్రతి ఒక్కటి మేము రైతులకు కానీ మిగతా అన్నిటికీ కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. అయితే దయాకర్ గారు, కాళేశ్వరం మీద కూడా కేసీఆర్ స్పందించడం జరిగింది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ ఏమో కాళేశ్వరం విషయంలో తలలు పట్టుకుంటుంటే ఇది కేవలం చిన్న డ్యామేజే అని చెప్పి కేసీఆర్ అన్నారు. మరి దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? దీనిపై మాట్లాడదామంటే అసెంబ్లీకి ఎందుకు రావటం లేదంటారు? ఇప్పుడు అసెంబ్లీకి రావట్లేదు అనేది ఆయన ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాడేమో. రేవంత్ రెడ్డి గారు ముందు మాట్లాడడం అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడేమో. నేనేమంటున్నా అంటే కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డనైనా అన్నారమైనా ఈ రెండింటి విషయంలో ఏం చేద్దామనేది టిఆర్ఎస్ ఒక విధాన ప్రకటన చేయమనండి వాళ్ళని. ఫస్ట్ వాళ్ళు కట్టినోళ్ళు కదా, ఆయనే శ్రమ రక్తము మాంసము బుర్ర అంతా తగలబెట్టి కట్టిండు కదా. దాని మీద ఒక విధాన ప్రకటన ఏమనండి, ఏం చేద్దాము. 3 పిల్లలని తలకు మాసిన మాటలు మాట్లాడుతుంది కదా. అక్కడి నుంచి ఆ సెంట్రిక్ గా ఉండే దాదాపు 4 నుంచి 8 పిల్లర్లో ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనేది ఒక స్టడీ ఉన్నది. అక్కడ కట్టిన ప్రాజెక్టుకు సంబంధించిన అంశంలో కూడా ఓపెన్ కాస్ట్లు ఉండే ప్రాంతము అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎప్పుడు అక్కడ అంతర్గతంగా భూగర్భంలో బొగ్గు నిల్వలు ఉంటాయి. వాటికి సంబంధించిన అంశంలో ఒక టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు చెప్పినరో వాళ్ళకి లేదో తెలియదు, కానీ ఇలా కాళేశ్వరం ఏం చేద్దామనో బీఆర్ఎస్ వాదన చెప్పమనండి. ఇట్లా చేద్దామని కట్టినోళ్ళు కదా, గిట్లా చేస్తే అయిపోద్ది, గిట్లా తాపడం పూస్తే అయిపోద్ది, దానికి ఇట్లా మట్టి పూస్తే అయిపోద్ది అని చెప్పమనండి. అది ఒకవేళ గనక మనం 20 TMC నుంచి ఎబవ్ గనక మనం పెడితే ఆ బ్రిడ్జికే ప్రమాదం ఉంది. ముందు ప్రాంతాలన్నీ కూడా పాన నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది అని ఒక అంచనా ఉంది. దాన్ని గింత పెద్ద చేయలేదు ఇది లేదా అని అంటే చేస్తే లాభం ఉంటే చేస్తే మంచిది. ఇప్పుడు ఒక 12 పెట్టాలి, దానికి రేపు అది ఉంటుందో లేదో కూడా తెలియదు. కాబట్టి దాని నుంచి సెంట్రల్ కమిటీస్ ఉన్నాయి, స్టేట్ కమిటీస్ ఉన్నాయి. అవినీతికి సంబంధించిన చర్చ వేరు, కానీ టెక్నికాలిటీ మళ్ళా ప్రజల్ని ముంచుకుంటామా? వీళ్ళు ముంచినట్టు ముంచగలుగుతామా? ఇలా సుందిల్లో కూడా బొంగలు పడుతున్న పరిస్థితి ఉన్నది. వాటిని ఏం చేయాలి? అసలు ఆ ప్రాణహిత నుంచి కిందికి మేడిగడ్డ దానికి వచ్చేదానికంటే కూడా తుమ్మిడిహెట్టి నుంచి తీసి సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసి ఒక ప్రత్యామ్నాయ వనరు చూస్తున్నాం. ఇప్పుడు మల్లన్న సాగర్ కూడా చూడండి, 50 TMCల కొరకు కట్టింది. 10 TMCలు కడితేనే ఉంటలేవు, 10 TMCలు పెడితేనే. మీరు కొండపోచమ్మ కూడా చూడండి, 5-6 TMCలు ఉంటుంది, అది 15 TMCల సామర్థ్యంతో కట్టింది. భూమి కుంగుతుంది భూమి మీద కడితే. అంటే ఈ కనీస అవగాహన లేదు. 2-3 TMCలకు అప్పుడు ఎందుకు పెట్టినాం? చెరువులాగా, ఒక పెద్ద చెరువులాగా ఉండి ఇంటేక్ వెళ్ళలేక మళ్ళీ ఇంకో లిఫ్ట్ అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకుంటే ఇంకో దానికి వద్దని పెట్టినాం అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ. కానీ కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి, ఎర్త్ మూవింగ్ కోసము, అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కోసం అని చెప్పేసి డిజైన్ మార్చి 1000 కోట్ల రూపాయలు దోచుకొని ఇప్పుడు మళ్ళీ పిల్లి ఏదో 100 ఎలుకలు తిన్న పిన్ని కాక సుధపూస మాటలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. వాటిని ఎట్లా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ త్వరలోనే వాటి మీద ఒక నివేదిక వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ దయాకర్ గారు, మీదైన శైలిలో కేసీఆర్ మాటలకు స్పందించినందుకు.